తిరుపతి కొండెక్కాలంటే ఇంత కష్టమా? ఈ అప్డేట్ వచ్చి గురుగారు మే 21 మార్నింగ్ 6:30 దండి. బ్యాగ్ పెడదామని లాకర్ దగ్గరికెళ్తే పిచ్చ క్రౌడ్. వద్దులేం బ్యాగ్ మెడకేసుకున్నా ముందుకు సాగిపోయానమాట. కర్పూరం వెలిగించి ఇంక మెట్టుకి దండం పెట్టుకుంటూ మొదలెట్టాను నా జర్నీని. గురుగారు మెట్టుకి ఏమన్నా ఫీల్ ఉందా? ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వస్తుందనమాట. వెదర్ మాత్రం వేరే లెవెల్‌గా సపోర్ట్ చేయింది మనకైతే. ఎందుకంటే దైవ సంకల్పం అంతా ఉంటే ఎవరాపుతారు చెప్పండి. మెట్టుకి కర్పూరం పెట్టుకుంటూ, బొట్టు పెట్టుకుంటూ ఎక్కుతున్నారంటే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలో నాకు అస్సలు అర్థం కాలే గురుగారు. 200 మెట్లకి నిజంగా అంటే అమ్మయ్యా అనిపించేసింది. మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కుతుంటే మాత్రం ఆ భారం ఎక్కడా కనిపించలేదు. నాకు ఈ ప్లేస్ నచ్చలేదు గురుగారు. హనుమంతుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే మొత్తం రాళ్ళ మీద రాళ్ళు పెట్టేశారు. అలా పెడితే ఏం లాభము? జస్ట్ ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా ఓ బాడీలో ఉన్న వేడి మాత్రం 500 మెట్లు 600 మెట్లకి వచ్చేస్తూనే ఉందన్నమాట వేడి బయటికి. వీళ్ళిద్దరూ మన న్యూ ఫాలోవర్స్ గురువుగారు. వెదర్ మాత్రం నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అస్సలు ఎండలేదు, మొత్తం చల్లగా అయిపోయిందనమాట. వెదర్ మాత్రం చాలా అంటే చాలా మంచి ఫీల్ ఇచ్చిందనమాట. చిన్నప్పుడైతే నాకు ఈ ప్లేస్కి రాగానే గాలిగోపురం దగ్గరికి మా అమ్మ మనని బాగా గుర్తొస్తారు. ఎందుకంటే నచ్చినవన్నీ తినిపించుకుంటూ మంచిగా ఏది కావాలన్నది కొనిపించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. నేనైతే కొండపై వరకు ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం గురుగారు. నో ఫుడ్ అనమాట. టైం అయితే మార్నింగ్ 9 అయిపోయింది. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది గురుగారు. మిస్ కాకుండా ఉండాలంటే మన పేజ్ని ఇప్పుడు ఫాలో అవ్వాలి మరి.